ఉస్మానియా అంటేనే పోరాటాల గడ్డ అని చెప్పేసి మనకెప్పటినుంచో తెలిసిన విషయం. ఏది జరిగినా ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలోనే మొదలవుతుంది అని చెప్పేసి కూడా అంటారు. ఈవెన్ తెలంగాణ వచ్చింది కూడా కేవలం ఉస్మానియా విద్యార్థులు చేసిన నిరసనల వల్లే అని చెప్పేసి కూడా అంటారు. మరి ఇప్పుడు ఆ నిరసనలు మానుకోవాలి, ఇంకా ఎప్పుడు ఇలాంటి నిరసనలు గాని, ధర్నాలు గాని ఇక్కడి విద్యార్థులు చెయ్యొద్దు అని చెప్పేసి వైస్ ఛాన్సలర్ ఒక సర్క్యులర్ పాస్ చేశారు. సో, ఆ సర్క్యులర్ ఆధారంగా ఈరోజు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మైపల్ యాదవ్ గారున్నారు. అన్న మీరు చెప్పండి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అసలు పోరాటాలే జేయొద్దు, అసలు ధర్నాలే జేయొద్దు అనంటే అసలు అది పాసిబుల్ అవుతుందంటారా? అసలు కాదు. అసలు మరి ఇది ఎట్లా తీసుకున్నారో ఆ సలహా ఇచ్చినోడు ఎవడో గాని ప్రభుత్వానికైతే మెడకు చుట్టుకుంటది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సీఎం రాలే. ఇక్కడ ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ ఉండే లైబ్రరీ పిల్లలు చదువుకునేటోళ్ళు కావచ్చు, ఇక్కడ ఉండే బి హాస్టల్, ఏ హాస్టల్, ఈ హాస్టల్, సి హాస్టల్, డి హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ఈ హాస్టళ్లలో ఉండే ఆర్ట్స్ కాలేజీలో, కామర్స్ కాలేజీలో, సైన్స్ కాలేజీలో, బోర్డర్లు, నాన్ బోర్డర్లు వీళ్ళందరూ అవ్వల కాళ్ళు మొక్కి పెన్షన్ కేసీఆర్ ఇస్తున్నా, అమ్మ పెన్షన్ ఇస్తే ఇచ్చిండు కానీ మాకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి, చేతు గుర్తుకు ఓటేయండి అని చెప్తే ఈ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి కానీ వీళ్ళ సొంత తెలివితోనే వచ్చింది కాదు. ఏ నిరుద్యోగులు ఏ ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టిన భిక్ష నీకు సీఎం పదవి. నువ్వు ఆల్రెడీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్నావు 30 లక్షల మంది నిరుద్యోగులు పెట్టిన భిక్ష నాకు సీఎం పదవి. మీరే లేకపోతే నేను ఆ కేసీఆర్ని ఓడగొట్టడం కుదరకపో. కేసీ రావు, కవితారావు, కేటీ రావు, కవితారావు, ఈ రావులు పోతేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావు అని చెప్పి మేము స్లోగన్స్ ఇచ్చినాం. దాన్ని రేవంత్ రెడ్డి కూడా స్లోగాన్ ఇచ్చిండు. అంటే ఏంది మరి ఇప్పుడు? అంటే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఏంది నీ ద్వంద్వ వైఖరి? చెప్పేమో శ్రీరంగ నీతులున్నాయి, నువ్వు చేసే పనులేమున్నాయి? ఇది చాలా అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు కుమ్మక్కైరు, బీసీని మేనేజ్ చేసిరంటారు. అంటే వీళ్ళు మేనేజ్ చేస్తే మేనేజ్ చేసుకునే స్థితిలో వీసీ ఉన్నాడా? ఆయనకు దాదాపు 60 ఏళ్ళు దగ్గరకుంటాయి. ఆయనకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. చిన్న పిల్లగాడికి చాక్లెట్ ఇచ్చి స్కూల్కి పో, బిస్కెట్ ఇచ్చి స్కూల్కి పో అంటే ఒక టీనేజర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఎవడన్నా నమ్ముతాడు? 60 ఏళ్ళ వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే గిల్లిచ్చుకునే పొజిషన్లు ఉన్నాడా? ఒకవేళ ఆయన గిల్లిచ్చుకున్నాడు అనుకుందాం కొద్దిసేపు, 3 రోజులు అవుతుంది. మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఇదంతా వైఫై లాగా. ఈ సర్క్యులేట్ మన మీడియా ఛానల్ అందరు వచ్చారు, మీ పిఆర్ఓలు ఉన్నారు, మీ మీడియా పిఆర్ఓలు ఉన్నారు, మీ సర్క్యులేటేషన్ కూడా వచ్చింది. మరి ఇమీడియట్ గా ఇదేంది తప్పు అని చెప్పి నువ్వు ఈ 3 రోజులు 72 గంటలు అవుతుంది కదా. అంటే నిమ్మకు నీరెత్తనం అంటే వీళ్ళ పర్మిషన్ ఉండే ఉంటుందని మా అనుమానం. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు. అసలు ప్రభుత్వానికి గాని, సీఎం రేవంత్ రెడ్డికి గాని ఇలా అసలు దీని గురించి ఈ వీసీ సర్క్యులేట్ అసలు ఎవరికీ సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళేమో సంబంధం లేదంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే. వీసీ ప్రభుత్వ దూతగా ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నది. మరి ఎలా చూడొచ్చంటారు? అంటే వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. మరి ఈయన విచక్షణ లేకుండానే ఈ వీసీ ఇలా చేసిండు అనుకుందాం కొద్దిసేపు. మరి ఆ వీసీకి వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలి కదా. ఇప్పుడు వీసీకి ఇది రాజ్యాంగ విరుద్ధము, గత 100 ఏళ్ల నుంచి ఇక్కడ అన్ని చేస్తున్నారు. ఎక్కడ అసలు ఉస్మాన్ యూనివర్సిటీ కాదండి, ఏ గ్రామంలో అయినా వాళ్ళకి అన్యాయం జరిగితే గ్రామం కానీ, మండలం కానీ, జిల్లా కానీ, మనం జాబ్ చేసే పరిసర స్థలాలు కానీ ఎక్కడైనా సరే మనకు అన్యాయం జరిగినప్పుడు మాకు అన్యాయం జరిగింది అని కూర్చోవడానికి హక్కు ఎక్కడైనా ఉంటుంది కదా. ఉస్మానియానే కాదు, నువ్వు ఎక్కడ కూడా ఎత్తేయడం తప్పంటున్నాను నేను. గతంలోనేమో ఇందిరా పార్క్ దగ్గర ఎత్తేసిండు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ కేసీఆర్ ఎత్తేస్తే ఈ నిరసనకారులు, నిరుద్యోగులు అందరు కలిసి కేసీఆర్నే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మల్లన్న సాగర్లు ఎత్తేసారు. ఇప్పుడు అందులో ఈత కొట్టుకుంటా ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు నిన్ను కూడా ఎత్తేయమంటావా? నువ్వు ఇక్కడ నిరసన వ్యక్తం చేసే హక్కును నువ్వు ఎత్తేస్తే రేపు తీసుకుపోయి నిన్ను నల్లమల అడవులు ఎత్తేస్తారు. ఆ నల్లమల అడవులలో పులులతోని, సింహాలతోని ఆ జింకలను, కుందేలను వేటాడుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అవసరమా నీకు? నేను అనేది ఉస్మానియా యూనివర్సిటీలో కాదండి, ఎక్కడ కూడా నిరసన వ్యక్తం చేసే హక్కును కాలరాయొద్దు. ఇది తప్పు చేసినప్పుడు మీ వీసీకి ఫోన్ చేయాల్సిన బాధ్యత మీకుంది. వీసీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా, లేదంటే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా, మీ ఫోన్లో రీఛార్జ్ లేదా, బ్యాలెన్స్ వేయించమంటారా, లేదంటే జియోనా, ఎయిర్టెలా, నెట్వర్క్ రావట్లేదా, లేదంటే మీ పిఆర్ఓల మైండ్ దొబ్బినాయా, వాళ్ళు మీకు చెప్పలేరా? నువ్వు వేస్ట్ గాళ్ళని పెట్టుకున్నావా, మంచి వాళ్ళని పెట్టుకోలేవా? కేర్లెసా, నెగ్లెటా, వాంటెడా? ఎందుకు ఇంత జరుగుతుంది?
మీ రాహుల్ గాంధీ ఏమో జోడో యాత్ర, ఇంకో యాత్ర, ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకునుడు, ముసలోళ్ళ తట్టుకుపోడు, రైతుల తట్టుకుపోడు, ఆటో వాళ్ళ దగ్గరికి ఆటో నడిపించుడు, జుమోటోల దగ్గరికి వెళ్ళి జుమోటో బ్యాగ్ వేసుకున్నాడు. మరి ఇవన్నీ ఫోజులేనా ఫోటోలకు? ఇక్కడ మళ్ళీ ప్రేమే నా సర్వస్వం అని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. గడ్డం పెంచుకొని తిరుగుతున్నాడు. గడ్డం పెంచుకుంటే తిరుగు ఓకే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ విషయం చేస్తున్న విషయం కూడా రాహుల్ గాంధీ తెలియదేమో. కానీ ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ సర్క్యులర్ వెనక అటు ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాలను డైవర్ట్ చేయడానికి అక్కడ మనం డిస్కషన్ లో ఫోకస్ చేయొద్దు, మొత్తం యూనివర్సిటీ చుట్టూ తిరగాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం చీమ చిటుకుమన్న మొత్తం ఇటే ఉంటది కాబట్టి ఈ ఆలోచనతో చేసి ఉంటారు అంటే గవర్నమెంట్ వీసీ కుంభక్కయ్య అని కూడా ఈ ఒక విమర్శ వస్తుంది. కరెక్టే అంటారా? ఉంటే ఉండొచ్చు, కానీ ఇవన్నీ ముదనష్టపు ఆలోచనలే కదా, అన్ని పోయే కాలమే. ఇప్పుడు దీనివల్ల నువ్వు తాత్కాలికంగా ఎవరినైనా నమ్మిస్తావు, కొందరిని కొంతకాలం చెప్పి నమ్మించవచ్చు, కానీ అందరినీ అన్ని కాలాల్లో నమ్మించలేము. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇట్లనే అనుకున్నాడు, మేనేజ్ చేసిండు, అటు చేసిండు, ఇటు చేసిండు, మీడియాను అటు ఉరికిచ్చిండు, ఇటు ఉరికిచ్చిండు, లాస్ట్కి అయితే ఆయననే ఉరికిండు. దొంగ లెక్క వారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు రాత్రికి రాత్రి. ఆ జీవితం మీకు అవసరమా? ఇది అందరు అన్ని గమనిస్తుర్రు. అన్ని గమనించినప్పుడు నీకు చేతనైన కాడికి మంచి చేయు, చేత కాకపోతే నా వల్ల అయితలేదు అని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ఇంకొకడు వస్తాడు, వాళ్ళ మీద కొట్లాడతారు. ఇదేంటండి చేత కాకుండా తెలివి లేని పనులన్నీ, బుర్ర లేని పనులు. వీళ్ళేం పెద్ద క్రిమినల్స్ గారు, కానీ తెలియక తెలివి తక్కువ ఉండి. ఇప్పుడు మనకు ఒక ఐఏఎస్ కావాలంటే సివిల్స్ ఎగ్జామ్ అని రాపిస్తారు, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అని ఉంటుంది. దాంట్లో మెరిట్ వచ్చినోడికి ఐఏఎస్, తర్వాత వచ్చినోడికి ఐపీఎస్, దాని తర్వాత ఐఆర్ఎస్, ఇట్లా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవడన్నా ఎగ్జామ్ రాసి వచ్చిండా, ఎవరికైనా కష్టం విలువ తెలుసా? అయ్యాలు ఆస్తులు సంపాదించినవి ఉంటాయి, లేదంటే అంత రియల్ ఎస్టేట్లో అక్కడ ఇక్కడ అవాలా బిజినెస్లు చేసి వస్తారు. రియల్ ఎస్టేట్ అది చేసి కోట్లు కోట్లు సంపాదించుకొని ఆ ఎలక్షన్ టైంలో పేదోళ్ళకు పాపం వాళ్ళకు డబ్బులు ఉండవు, ఏముండవు, మంచికో 1000-2000 ఇచ్చి ఇంత బిర్యానీ తినిపించి, ఇంత మటన్ కోసి, చికెన్ కోసి, మసి ఊసి, మారేడుకాయ వేసి ఓట్లు వేయించుకొని వచ్చిన వీళ్ళు, వీడికి ఏమన్నా ఏముంటుంది తెలివి? ఆడ ఐఏఎస్ చెప్తేనే ఐపీఎస్ చెప్తే తప్ప వీళ్ళు పాలించలేరు. ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఎవరికి చదువు రాదు. సరే చదువు రాకపోయినా ఏం కాదు, వీళ్ళకి సంస్కారం కూడా లేదు. వీళ్ళంతా 2 నంబర్ బిజినెస్ చేసేటోళ్ళే రాజకీయాలలోకి వస్తురండి. కానీ ఇప్పుడు ఈ ఏ ఉద్దేశంతో ఈ సర్క్యులర్ ని ఇలా పాస్ చేసి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మనం ఇవన్నీ అజంప్షన్స్, అంటే మనకు వాళ్ళు చెప్తున్నది వీళ్ళు చెప్తున్నదే, కానీ మీరు యాజ్ ఎ విద్యార్థిగా, ఓయూ విద్యార్థిగా ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నారు, ఎన్నో పోరాటాలు చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది వర్కౌట్ కాదని మనం అందరికి తెలిసిన విషయమే, కానీ ఏ ఉద్దేశంతో ఈ సర్క్యులర్ ని తీసుకొచ్చి ఉండొచ్చు అంటారు? ఏదో కొంచెం భయపట్టిద్దాము అని అనుకోవచ్చు. కొంచెము మీరు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, కొంత డైవర్షన్ చేద్దాం అనుకోవచ్చు, కొంత భయపడతారేమో. చూద్దాం, ఒక ట్రయల్ ట్రయల్ వేసిర్రు, అసలు రియాక్షన్ ఉంటుందా ఉండదా, స్టూడెంట్స్ లో చలనం ఉందా లేదా, రక్తం ఉడుకుతుందా లేదా అనేది ఒక ట్రయల్ వేసి ఉంటారు. కానీ అది ఉడుకుతూనే ఉంటది ఎప్పుడు కూడా. నువ్వు ఇక్కడ, నేను అనేది ఉస్మాన్ యూనివర్సిటీ కాదండి, మీరు చిక్కడపల్లి లైబ్రరీలో ఆంక్షలు విధించినా, లేకపోతే మన నిజామాబాద్లో ఆంక్షలు విధించినా, ఆదిలాబాద్లో, నువ్వు ఎక్కడ ఆంక్షలు విధిస్తేనే ఇంకెక్కువ డేంజర్. సరే, ఈ ట్రయల్లో ఇప్పుడు మీకు తెలిసింది కదా, మీరు ఇట్లా బిహేవ్ చేస్తే రియాక్షన్ వేరే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు చాలా నెగిటివ్ మూట కట్టుకున్నారు. హైడ్రా తీసుకొచ్చిర్రు, అంటే ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చిర్రు. ఆ బస్ డ్రైవర్, మన ఆటో డ్రైవర్లు ఏడుస్తారు, ఫ్రీ బస్ తెచ్చిర్రు, అది ఎవరికి ఇష్టం లేదు. రైతు భరోసా వస్తలేదట, దానికి బాధపడుతున్నారు. ఇట్లా రైతు రుణమాఫీ ఇంకొందరికి కాలేదు. ఇవే మీకు నెగిటివ్ ఉంది, మళ్ళా ఇది పెట్టుకుంటున్నారంటే వీళ్ళు సీరియస్గా రాహుల్ గాంధీ జీవితంలో ప్రధాని కావద్దని ఎవరికైనా ఉండొచ్చు, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు. మేబీ కొందరు అంటారు నరేంద్ర మోడీతో కలిసిపోయిండు అని అంటారు. మరి నరేంద్ర మోడీతో కలిసిపోయినట్టే కండా మరి లేదా, కానీ ఈ రాహుల్ గాంధీ అనేటువంటి జీవితంలో ప్రధాని కావద్దు. ఈ తెలంగాణలో ఇంత అరాచక పాలన నడుస్తుందని ఆంధ్రప్రదేశ్కి తెలవాలి, తమిళనాడుకు తెలవాలి, కర్ణాటక తెలవాలి, మహారాష్ట్రకు తెలవాలి. ఈ సౌత్ ఇండియాలోనే కాంగ్రెస్ భూస్థాపితం అయితే ఈ రాహుల్ గాంధీ ఇంకా పొట్టుకాడు అవుతాడా పిఎం? ఇట్లా ఎవరి మైండ్లో ఏముందనే మనకు అర్థం కావట్లే. అది రాహుల్ గాంధీ ఏమో ఆయన బ్రెయిన్ అంతా ఇటలీ, వాళ్ళ ప్రియాంక గాంధీ ఏమో జర్మనీ, సోనియా గాంధీ పాపం ఆరోగ్యం బాగాలేదు, పెద్ద మనిషి అయింది. ఆ పార్టీ మరి ఇక మల్లికార్జున ఖార్గే కూడా, ఆయనకు అసలు రాజకీయాలు కూడా అప్డేట్ అయినట్టు కనిపించదు. మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, వీళ్ళు దేశాన్ని పరిపాలించే పర్సనాలిటీ అయితే నాకు అనిపిస్తలే. అంటే కాంగ్రెస్ ఇది మునిగిపోవడానికి ఒక అన్ని శక్తులు వాళ్ళతో ఇట్లా తప్పు చేపిస్తున్నాయేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇది వెనకకు తీసుకోవాలంటే ఇప్పుడు అంటే వెనకకు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
తీసుకుంటారు. ఎందుకంటే అందరు తువ్వాను ఉంచుతారు కదా. ఇప్పుడు ఇక్కడ అయింది, రేపు సోమాజిగూడలో అవుతుంది, రేపు బషీర్బాగ్లో అవుతుంది, ఇందిరా పార్క్ దగ్గర అవుతుంది. ఇప్పుడు 1000 మందితో వినకపోతే రేపు 10,000 మందితో మీటింగ్ అవుతుంది, రేపు 1,00,000 మందితో మీటింగ్ అవుతుంది. ఎక్కువ మందితో ఉంపించుకున్నాక తీసుకుంటారా వెనుకకు, తక్కువ మందితో ఉంపించుకున్నాక తీసుకుంటారా అనేది వాళ్ళ చేతులు ఉంది.